సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అక్కడ చిన్నప్పుడు నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు ఏంటి అనేది, ఇంకా అంటే ఏమంటారు దాన్ని, ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఎంతూజియాజం పెరిగింది. ఎలాగోలా ఒక డిగ్రీ చేసేసారు, హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత కాదు మేడం, మధ్యలో చిన్న ఇది ఇంకుందా. నా ఇంట్రెస్ట్ ఏంటంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, FTII. ఓకే, చాలా ప్రయత్నాలు చేశాను. కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితులు కానీ, మిడిల్ క్లాస్ వాడిని కుదరలా. మెడ్రాసు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానికైనా ట్రై చేశాను, ఏది కుదరలా. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా. అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ పర్సన్, సినిమాటోగ్రాఫర్ ఉంది, ఫిక్స్ అయిపోయారు. ఎవరైనా ఈ పండుగలు కలుస్తుంటారు, పెళ్ళిళ్ళు పబ్బాలు కలుస్తున్నాడు. నన్ను పెద్దబాబు అంటారు ఇంట్లో. పెద్దబాబు ఏంట్రా నువ్వేంట్రా అంటే, నేను కెమెరామెన్, ఇంతే. నా మాట నోటి నుంచి వచ్చింది, నేను కెమెరామెన్ అవుతాను, తెలిసి తెలియకుండా కూడా. అదే లెగసీ కంట్రీ అయింది. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంచెం డల్ అయిపోయి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్. మా మదర్ ఏమో MScకి వెళ్ళమంటాడు వైజాగ్కి. నాకు అది ఇష్టం లేదు. ఆ టైంలో అన్ని చోట్ల చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సుత్తి ఏంటంటే, మా అమ్మ ఏదో పచారీ కొట్లో ఏదో తెమ్మని పంపించింది. వాడు ఏదో ఇచ్చి పేపర్ చించేసి ఆంధ్రజ్యోతి ఉండే కలర్ ఫోటోలో అలా వేసి ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి ఏదో కలర్ కనిపిస్తుంది, మా అమ్మకి ఇచ్చేసి సామాను అది ఓపెన్ చేస్తే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో ఫోటోగ్రఫీ డిప్లొమా గురించిన ఆర్టికల్. అది నోటిఫికేషన్ వచ్చేసింది అందులో. అది దాని గురించి ఆర్టికల్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ 2 years. అనగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి హైదరాబాద్లో కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నారు, అందరికి ఫోన్లు చేసి నేను వచ్చేస్తున్నాను, మీరు నన్ను చూసుకోవాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. మా అమ్మగారు అగైనెస్ట్, మా నాన్నగారు సపోర్ట్. వచ్చేసి ఇక్కడ పైన కింద పడి అడిచేసి ఇటు చేసి అష్టకష్టాలు పడి మొత్తం మీద డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ర్యాంక్లో పాస్ అయ్యా. ఫస్ట్ ఇయర్ అయింది డిప్లొమా. ఫస్ట్ ఒక 1 year అంటే 72 to 73లో సెపరేట్ ఆంధ్ర గొడవలు వచ్చినాయి అక్కడ ఆంధ్రాలో. అక్కడ ఆటోమేటిక్ ఇక్కడ రియాక్షన్ ఉంటుంది కదా, మేము భయపడి నేను ఇంటికి వచ్చాను 1 year అయిన తర్వాత. అప్పుడు నాకు స్వామి గారని, విఎస్ఆర్ స్వామి గారని నా గురువు గారైన, ఈజ్ నో మోర్. ఆయన నాన్నగారు మంచి ఫ్రెండ్షిప్ అంతా ఉంది. ఆయన దగ్గర నన్ను నెమ్మదిగా జాయిన్ చేయాలని మా నాన్నగారు డ్రీము. ఆయన దగ్గర తీసుకొచ్చారు, మెడ్రాస్ తీసుకొచ్చారు. తీసుకొచ్చేస్తే రఘు ఏంటి ఇలాగా అంటే అని, చిన్నయ్య గారు ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నారు మీరు, 1 సంవత్సరం చదివాడు కదా, 2వ సంవత్సరం కూడా అయిన తర్వాత తీసుకురండి అన్నారు. నాన్నగారు ఏం మాట్లాడలేకపోయారు. అప్పుడు నన్ను వెనక్కి పిలిచి నాన్నగారితో మాట అన్నారు. చిన్నయ్య గారు, మా నాన్నగారు, చిన్నయ్య గారు ఫ్యూచర్ అంతా కూడా ఫిల్మ్ ఎడ్యుకేషన్ పీపుల్దే. మేమంటే ఏదో రకంగా వచ్చాం, ఏదో అక్కడక్కడ అసిస్టెంట్ చేసి, ఇప్పుడు అంతా ఇంకో కొద్ది సంవత్సరాలు పోతే ఫిలిం ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. 2వ సంవత్సరం కూడా ఫినిష్ చేసి తీసుకురండి, నేను తీసుకుంటాను, నేను గైడెన్స్ ఇస్తాను అన్నారు. సరే బాగా వెళ్ళిపోతున్నాను. ఇద్దరు బయటకు వస్తే రఘు ఇట్రా అని పిలిచారు. పిలిచి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మార్క్స్ అన్నారు. 96% వచ్చిందని. అలాగా సరే ఇప్పుడే చెప్తున్నాను, 96%కి 1 మార్క్ తక్కువ వచ్చినా నువ్వు అదే రావద్దు పెట్టారు సార్. సరే మనకేదో కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి సెకండ్ ఇయర్లో బ్రహ్మాండంగా వెళ్ళి ఎన్ని అంటే 98 వచ్చినాయని చెప్పారు. హ్యాపీ. ఆ 2 మార్కులు ఎందుకు రాలేదని కూడా చెప్పేశారు. అది అక్కడి నుంచి నెక్స్ట్ ఆయన దగ్గర నేను చేరతాను, ప్రామిస్ ఉంది కదా, చేరతాను. సరే నాన్నగారితో ఏం చెప్పారంటే, రఘుని మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేశారు. సరే ఏదో ఒక రూమ్లో జాయిన్ అయ్యాను. ఆ రూమ్ స్టోరీ వేరే, నేను చిరంజీవి అందరం ఒకే రూమ్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా అది వేరే, అది సబ్టెక్స్ట్. అది రూమ్మేట్స్ కాదండి, నేనున్న రూమ్ నేను వచ్చేసిన తర్వాత ఆ చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ ఉన్నారు ఆ రూమ్లో. అలాగేదో అది వేరు. అది లక్కీ రూమ్ అయితే అది. ఎస్, ఆ కాంపౌండే లక్కీ. పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఆ కాంపౌండ్ నుంచి. ఈ ఆంధ్ర క్లబ్ అంటారు, చాలా ఫేమస్, దానికి పక్కనే అనమాట ఇది. రిపబ్లిక్ గార్డెన్స్ అని పెద్ద పెద్దోళ్ళు అంతా వచ్చారు అందులోంచి. అక్కడ నేను కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు నా డ్రీమ్ ఏంటి, స్వామి గారు నన్ను తీసుకుంటారు. అప్పుడు ఆయన లెజెండ్, ఆల్రెడీ పెద్ద రేంజ్లో ఉన్నారు. పద్మాలయ అంటే కృష్ణ గారి సినిమా అంటే స్వామి గారు, మోసగాడు హీరో. ఆ సినిమా నాకు కొంప ముంచింది. నాకు చదువుతున్నప్పుడు మోసగాడు సినిమా రిలీజ్ అయింది.
పెద్ద హిట్. ఆ సినిమాలో ఇద్దరు హీరోలని పబ్లిసిటీలో ఎన్టీ రామారావు గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు అందరూ చెప్తున్నారు ఏంటంటే, ఒకటి కృష్ణ సినిమా హీరోగా కృష్ణ, రెండో హీరో విఎస్ఆర్ స్వామి గారు. పబ్లిసిటీ స్టేట్మెంట్లు అవన్నీ చూశాను. థియేటర్కి వెళ్ళేవాడిని. థియేటర్కి వెళ్తే ఎప్పుడూ లేనిది విఎస్ఆర్ స్వామి WSC అనే కార్డుకి అక్కడ విజిల్స్ పడేవి, క్లాప్స్ విజిల్స్. ఒక కెమెరామెన్కి అలాంటి రియాక్షన్ ఆ రోజుల్లో లేదు. ఈవెన్ మార్కస్ పేట్ల గారు కూడా లేదు, మాకు తెలుసు కానీ ప్రపంచానికి లేదు. ఒక కెమెరామెన్కి ఎప్రిసియేషను ఆ సినిమాలో చూసి అక్కడ నా పేరు పడాలి, ఆ విజిల్స్ నాకు పడాలి, అలాగనమాట. అలాగా ఫోకస్ చేసుకొని వెళ్ళాను. ఇదంతా బాగానే ఉంది కదా. స్వామి గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక రూమ్లో ఉన్నాను. వాళ్ళ నందనంలో ఆయన ఉండేవాళ్ళు. ఇంటికి వెళ్ళాను, కారులో తీసుకొని వెళ్ళారు. 1974 సెప్టెంబర్ 20 గురువుగారు పక్కనే కూర్చొని ఇలాగ అంబాసిడర్ గారు, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళి అన్ని రోడ్ల నుంచి వెళ్ళి వడపల్లి టెంపుల్ దాటుకొని అలా వెళ్ళి వాయిని ఆర్చ్ ఉంటుంది అక్కడ, విజయవాణి స్టూడియోస్, దాని లోపలికి వెళ్తున్నాడు. ఆ ఫీలింగే వేరు, గురువుగారు పక్కన కూర్చొని. అసలు అదంతా ఫోటోల్లో చూశాను, విజయ చిత్ర ఇంకేవో వస్తాయి కదా సినిమా రంగం వచ్చింది, దాంట్లో చూశాను. కానీ ఫిజికల్గా ఈ కంటితో చూసుకుంటా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ఎక్కడో ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తాండి ఫీలింగ్. అలా వెళ్తే అలా ఇల్లు అలా వెళ్ళి అలా చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను. ఏదో బిల్డింగ్స్ అంతా ఎక్కడో ఆపారు, పెద్ద స్ట్రక్చరు, అది వాహిని 8th ఫ్లోర్ తర్వాత నాకు తెలిసింది. గురువుగారు లోపలికి వెళ్ళారు, ఆయనతో పాటు వెనకాలే వెళ్ళిపోయాను. పెద్ద సెట్టు, లైట్లు గిట్లు హడావుడి. ఎదురుగుంటా ఒక పెద్ద 6 అడుగుల అందగాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన శోభన్ బాబు గారికి డైలాగ్ చెప్తున్నారు. అందగాడు ఎవరని అడగండి, చెప్పండి. కె రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. వాళ్ళిద్దరు ఉన్నారు. అర్థమైపోయింది, ఆయన డైరెక్టర్ ఈయన. ఇటు చూశాను. సావిత్రి తర్వాత చిత్రసేన, తెలుగు చిత్రసేన ఏలిన ఇంకో మహానటి వాణిశ్రీ గారు. అటు నుంచి మళ్ళీ ఇటు చూశాను. దాన్ని ఏమంటారు, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఒక పెద్ద ఆయన కెమెరా వాళ్ళకి ఆ లైటింగ్ అది ఇటు ఇది చెప్తున్నారు. విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు. అసలు నేను Cloud9 అంటారు కదా, అలా ఉన్నా అనమాట. రేపటి నుంచి ఇది గురువు గారి దగ్గర, స్వామి గారి దగ్గర రెస్టారెంట్, ఈ ప్రపంచంలో తిరుగుతూ అనుకున్నాను. ఎక్కమన్నారు, బయటకు వచ్చాము, కార్లో ఎక్కాం. స్ట్రైట్కి వెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర ఆపారు కార్ని, రమ్మన్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జికి నన్ను అప్పచెప్పేశారు. రఘు రేపటి నుంచి ఇక్కడికి వస్తాడని. డల్ అయిపోయాను. ఆయనతో నేను వెళ్ళి ఆయనతో నా దగ్గర తీసుకుంటారని అనుకుంటే ఇంకెక్కడో పెట్టారు. కెమెరా డిపార్ట్మెంట్లో ఫోకసింగ్ అసిస్టెంట్గా పెట్టారంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ ఏమి మనకేం తెలుసు ఎంతనో. ఆయన చెప్పేసారు, ఇన్ఛార్జిని పిలిచి రఘుకి పర్మిషన్స్, ID కార్డులు, టైమింగ్స్ అన్నీ చెప్పేసేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. బిక్కు బిక్కుమంటూ కూర్చున్నా.